ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు ప్రత్యేకంగా మా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు కూడా మీ ఆశీర్వాదంతో ఒక చిన్న కుటుంబంలో ఒక పేద కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి వచ్చాను. రాజకీయాలు ఇంకెన్ని రోజులు చేసినా బహుశా నేను అనుకుంటున్నాను ఇది నా చివరి ఎన్నిక అని, చేయాలనే ఆలోచన కూడా లేదు. ఇంకెన్ని రోజులు రాజకీయాల్లో ఉన్నా నిజాయితీగానే ఉంటాను తప్ప తప్పు పని మాత్రం చేయను. కొంతమంది నాకు గర్వం ఎక్కువ అనుకుంటారు. అది నాకున్న గర్వం కాదు. దళితుడినైనా ఆత్మాభిమానంతో బ్రతకాలి, ఆత్మగౌరవంతో బ్రతకాలనేది నా ఆలోచన. తప్పు చేయనప్పుడు ఎవరికి తలవంచవలసిన అవసరం లేదు అనేది నా ఆలోచన. అది మీకు గర్వంగా కనిపించవచ్చు. ఆహా అదనా వీడేంది ఇట్లా మాట్లాడుతాడు అనుకోవచ్చు. అంటే అది మీ అహంకారపూరితమైన ఆలోచన. కానీ నేను మాత్రము రాజకీయాల్లో నీతిగా ఉంటాను, నిజాయితీగా ఉంటాను. మా అమ్మాయిని కూడా అదే రకంగా పెంచాను. రేపు ఆమె రాజకీయాలలో కూడా అంతే నీతి నిజాయితీగా ఉంటుందని నేను హామీ ఇస్తున్నాను. నిండు మనసుతో నన్ను ఆశీర్వదించినట్టుగానే డాక్టర్ కడియం కావ్య గారిని కూడా మీరు ఆశీర్వదించి సహకరించాలని, ఆమె గెలుపుకు మీ తోడ్పాటు ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి